తెలంగాణ జాగృతి పెట్టిన ఈవెంట్ ఇది. జాతీయ జనగణన కులగణన సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశం. సో ఇవాళ తెలంగాణ జాగృతి వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ఈవెంట్లో నేను మన వైశ్య కమ్యూనిటీ గురించి మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ పొలిటికల్గా మనకు ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది. మనం క్యాస్ట్ వైజ్ ఓసీస్ కింద వస్తాం, కానీ పొలిటికల్లీ మనం బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఎందుకంటే మనం మినిమం 6% పాపులేషన్ ఉంటాం. కానీ ఎగ్జాక్ట్ ఎంత అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడైతే కేసీఆర్ గారు సకల జనుల సర్వే అని పెట్టారో అప్పుడు డిక్లేర్ చేయలేదు దాని రిపోర్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పాపులేషన్ ఉంటారు అనేది. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదైతే కులగణన అని చెప్పి చేశారో అప్పుడు కూడా డిక్లేర్ చేయలేదు. కానీ జనరల్గా ఒకరు మనం 6% ఉంటామని కొన్ని కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ అంటుంటే, కొన్ని కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ మనం 8%, 9% అంటుంటారు. సో దాంట్లో లీస్ట్ అనేది ఏదైతే 6 నంబర్ ఉందో అది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2 years 2 months అయింది. ఇప్పుడు జనవరి మనం 2026లో ఉన్నాము. సో అప్రాక్సిమేట్లీ 2 years 2 months అయింది కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చి ఎలక్షన్స్ జరిగి. అంతకన్నా ముందు దానికి 1 year ముందు నేను టాప్ 3 పార్టీస్కి అప్రోచ్ అయ్యి మా కమ్యూనిటీకి ప్రోరాటా బేసిస్ ప్రకారం నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వాలి అని అంటే అన్ని టాప్ 3 పార్టీస్ ఒకటే అన్నాయి. 6% ఆర్యవైశ్యులు, మీకెందుకు పాలిటిక్స్, మీకెందుకు రాజకీయం, మీరు వ్యాపారాలు చేసుకోండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, ట్యాక్స్లు కట్టండి అని. అంటే హైయెస్ట్ పేయింగ్ ట్యాక్స్ కమ్యూనిటీ మనది కాబట్టి. సో మనం బిజినెస్లు చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి మీరు డబ్బులు పెట్టండి, పని చేయండి, తర్వాత ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాము, ఏదో ఒక గుడికి ఏదో ఒక పొజిషన్ ఇస్తాము అని అన్నారు. అంటే పొలిటికల్ పార్టీస్కి అసలు మన కమ్యూనిటీ మీద ఎటువంటి ఒపీనియన్ ఉంది అనేది తెలుస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు కాంగ్రెస్ ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు, రూలింగ్లో ఉంది ఇప్పుడు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కొక్కరికే ఇచ్చింది. ఇద్దరు ఒకటి నియోజకవర్గం నుంచి ఇచ్చింది, అది కూడా నిజామాబాద్ అర్బన్. బీఆర్ఎస్ నుంచి బిగాల గణేష్ గుప్తా, బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ. సో ఒకటే నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఇవ్వడం వల్ల ఆబ్వియస్లీ ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. దాని బదులు ఇద్దరికి కూడా వేరే వేరే పార్టీలు కూడా వేరే వేరే నియోజకవర్గాల నుంచి ఇచ్చి ఇద్దరు కూడా గెలుచుంటే ఒకరు పొజిషన్లో ఒకరు అపోజిషన్లో ఉంటే ఇంకా బాగుండేది. సో అలా కాకుండా ఇప్పుడు 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కులగణన టాపిక్ ఎందుకు వచ్చింది, సర్వే చేస్తున్నారు కాబట్టి. సెన్సస్ అంటే ఎవ్రీ 10 yearsకి జనాభా లెక్కలు చేస్తారు ఇండియా మొత్తం. యాక్చువల్లీ క్యాలెండర్ ఇయర్ 4 digits ఉంటుంది కదా, ఆ 4 digitsలో లాస్ట్ డిజిట్ 1 ఉన్నప్పుడు చేస్తారు. అంటే 1991, 2001, 2011, 2021లో అట్లా 2031. కానీ 2021లో చేయలేదు, ఎందుకు, కోవిడ్ వల్ల. సో జనాభా లెక్కలు చేయాలంటే ఇంటింటికి తిరగాలి కాబట్టి ఒకవేళ సర్వే చేసే వాళ్ళకి ఒకవేళ కోవిడ్ వస్తే వాళ్ళు ఎన్ని ఇండ్లు తిరుగుతారో వాళ్ళందరికీ కూడా కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో అది పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు చేస్తున్నారు. సో ఇప్పుడు సర్వే చేసిన తర్వాత డీలిమిటేషన్ చేస్తారు. డీలిమిటేషన్ అంటే పాపులేషన్ ప్రకారం నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్, ఎంపీ సీట్స్ పెరుగుతారు. సో దాంట్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలో అట్ ప్రజెంట్ ఉంటే అవి 153 అయ్యే ఛాన్స్ ఉంది అనేది అందరూ అంటున్నారు. అది అందరికీ తెలిసిందే. సో ఈ 153లో మనం ప్రోరాటా బేసిస్ ప్రకారం 6%, మనం మినిమం దాంట్లో వర్స్ట్ కేస్ సినారియో 5 అనుకున్నా కానీ మనకి 7-8 ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వాలి. సో అట్లీస్ట్ 1 or 2 ఎంపీ టికెట్స్ ఇవ్వాలి. సో దాంట్లో పొలిటికల్ ఆస్పెక్ట్స్ చాలామంది ఉన్నారు. సుధాకర్ గాండే ఉన్నారు, ఉప్పల శ్రీనివాస్ ఉన్నారు, ఉప్పల వెంకటేష్ ఉన్నాడు, కాచం సత్యనారాయణ ఉన్నారు, ఇక నేనున్నాను, చాలామంది ఉన్నారు హూ ఆర్ డిజర్వింగ్. వాళ్ళ బిజినెస్లు పక్కన పెట్టి, వాళ్ళ అదర్ ఆపర్చునిటీస్ పక్కన పెట్టి ప్రజాసేవ కోసమే పొద్దున్న దాకా పనిచేస్తున్న వాళ్ళు. సో మన కమ్యూనిటీ పొలిటికల్గా స్ట్రాంగ్ ఉంటేనే అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉంటాము. మన కమ్యూనిటీ వాళ్ళు అన్ని పొలిటికల్ పార్టీస్లో ఉండాలి, పొజిషన్లో ఉండాలి, అపోజిషన్లో కూడా ఉండాలి. అంటే ఏ పార్టీ గెలుస్తుందో మనం ముందే చెప్పలేం కాబట్టి అన్ని పార్టీస్లో ఉండాలి. పొజిషన్లో ఉన్న వ్యక్తి పని చేయకపోతే అపోజిషన్లో ఉన్న లీడర్ అడగడానికి ఉంటుంది.
సో మనం పొలిటికల్గా స్ట్రాంగ్ లేకపోతే అన్ని విధాలుగా వీక్ అవుతాము, ఎస్పెషల్లీ బిజినెస్ వైజ్. మన అసలే బిజినెస్ కమ్యూనిటీ అంటే ఎస్పెషల్లీ క్యాస్ట్ సిస్టమ్ అనేది ప్రొఫెషన్ నుంచి వచ్చింది. ఎవరు ఏ ప్రొఫెషన్ చేస్తుండనో వాళ్ళు ఆ క్యాస్ట్ అయ్యారు. ఫస్ట్ పుట్టినప్పటి నుంచి మనుషులు ఫస్ట్ నుంచి ఉన్నప్పటి నుంచి క్యాస్ట్ లేదు. జనాలకు ఏ స్కిల్ ఉండేనో ఆ ప్రొఫెషన్ చేసుకున్నారు, ఏం ఇంట్రెస్ట్ ఉండేనో ఆ ప్రొఫెషన్ చేసుకున్నారు. ఆ ప్రొఫెషన్ తగ్గట్టు అది క్యాస్ట్ సిస్టమ్ అయింది. మనది బిజినెస్ కమ్యూనిటీ, బనియా కమ్యూనిటీ. సో మన అంటే బనియా కమ్యూనిటీ జైన్స్, మార్వాడీసు ప్లస్ బనియా ఈ త్రీనే బిజినెస్ కమ్యూనిటీ. సో జైన్స్ లెస్ దెన్ 1% పాపులేషన్ ఉంటారు, కానీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు, అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉంటారు. జైన్స్లో పూర్ పీపుల్ చూపించండి, మిడిల్ క్లాస్ చూపించండి, బిలో మిడిల్ క్లాస్ చూపించండి, అందరు అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ అండ్ అల్ట్రా రిచ్ ఉంటారు, లెస్ దెన్ 1% పాపులేషన్ ఉన్న. మార్వాడి విషయానికి వచ్చేసరికి మార్వాడి అనేది ఒక క్యాస్ట్ కాదు, మార్వాడ్ అనేది ఒక ప్లేస్ రాజస్థాన్లో. అక్కడ నుంచి స్ప్రెడ్ అయిన వాళ్ళందరూ వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో సెటిల్ అయినారు. వాళ్ళందరూ మార్వాడీస్. అది మార్వాడీస్లో ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అన్ని రకాలు ఉంటారు. సో మన వైశ్య కమ్యూనిటీనేమో ఇంత 6%, 5% పాపులేషన్ ఉన్నా కానీ మనం బిజినెస్ వైజ్గా స్ట్రాంగ్ లేము ఇప్పుడు కూడా. అంటే జిఎంఆర్ ఇప్పుడు మన కమ్యూనిటీలో అన్నిటికన్నా బిగ్గెస్ట్ పర్సన్, రిచెస్ట్ పర్సన్ జిఎంఆర్ గారితో కంపేర్ చేసుకుంటే సెకండ్ రిచెస్ట్ పర్సన్కి ఎంత గ్యాప్ ఉంటుంది, థర్డ్ రిచెస్ట్ పర్సన్కి జిఎంఆర్ గారికి ఎంత గ్యాప్ ఉంటుంది. సో మనం అందరం కూడా మన కమ్యూనిటీలో ఈరోజు కూడా పూర్ పీపుల్ ఉన్నారు, అల్ట్రా పూర్ ఉన్నారు, అంటే బిలో పవర్టీ లైన్ కూడా ఉన్నారు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అన్ని రకాలుగా ఉన్నారు. మన కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం పొలిటికల్గా స్ట్రాంగ్ ఉంటేనే పాలసీస్ మన ఫేవర్లో రాపించుకోగలుగుతాము. రాపించుకోవడం కాదు, మరి రాసేదే మనం అయ్యి ఉండాలి. మనం హైయెస్ట్ పేయింగ్ ట్యాక్స్ కమ్యూనిటీ అన్నప్పుడు వాట్ ఈస్ పాలసీ మేకింగ్, వచ్చిన డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా పాలసీ మేకింగ్ నుండి వస్తుంది. హైయెస్ట్ పేయింగ్ ట్యాక్స్ కమ్యూనిటీ మనం ఉన్నప్పుడు దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో మనం ఎందుకు డిసిషన్ మేకింగ్ పవర్లో ఉండొద్దు. ఇది నేను అడిగేది నా కోసం కాదు. నేను లక్కీలీ బార్న్ ఇన్ గుడ్ ఫ్యామిలీ, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ రిచ్ ఫ్యామిలీ. అంటే ఒక పారామీటర్ లేదు ఇంత అమౌంట్ ఉంటే హెచ్ఎన్ఐ అనే దాని గురించి. కానీ మన కమ్యూనిటీ రేపటి కోసం, మన కమ్యూనిటీ పాస్ట్ ఏంటి, హిస్టరీ ఏంటి అని అందరికి తెలిసిందే. మహాత్మా గాంధీ గురించి, కన్యాక పరమేశ్వరి దేవత గురించి, పొట్టి శ్రీరాములు గారి గురించి, మన రోషయ్య గారి గురించి, మన హిస్టరీ అందరికి తెలిసిందే. మనం దాని గురించే మాట్లాడతాం. కానీ వాట్ అబౌట్ ద ఫ్యూచర్? నేను మాట్లాడేది రేపటి కోసం, నేను మాట్లాడేది వైశ్య కమ్యూనిటీ యూత్ కోసం. సో దీనిని నేను కవితక్క దృష్టికి తీసుకొచ్చాను, తను కూడా అగ్రీ చేసింది. నేను ఇంతకుముందు కూడా ఈ టాపిక్ మీద కవితక్కతో మాట్లాడాను. తెలంగాణ జాగృతి యాత్ర ఏదైతే చేశారో, ఐ థింక్ డిసెంబర్లో స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ నిజామాబాద్లో స్టార్ట్ చేశారు. ఆ నిజామాబాద్లో ఇంటలెక్చువల్స్ మీటింగ్లో ఫస్ట్ మాట్లాడింది నేనే. అక్క అది కూడా గుర్తుపెట్టుకుంది. అవును తమ్ముడు, నువ్వు ఫస్ట్ మాట్లాడింది నువ్వే కదా, ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మాట్లాడింది నేనే. సో అక్క సపోర్ట్ విన్నది అక్క. నేనేం తెలంగాణ జాగృతి అనేది ఇంకా పొలిటికల్ పార్టీ పెట్టలేదు. నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. మెంబర్షిప్ మల్టిపుల్ పార్టీస్లో ఉండొచ్చు, అంత మాత్రాన ఆ పార్టీకి యాక్టివ్ మెంబర్ అన్నట్టు కాదు. మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీకే ఓటేస్తారు అన్నట్టు కాదు. ఇప్పుడు బీజేపీకి ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ మెంబర్షిప్ ఉంది. మరి ప్రతి స్టేట్లో ప్రతి దగ్గర వాళ్ళే గెలవాలి కదా. సో అక్క దీని గురించి ఆలోచిస్తాను, దీని గురించి చర్చిస్తాను, దీని గురించి పోరాడతాను అని అన్నది. మన బ్యాడ్ లక్ ఏంది, మన దురదృష్టం ఏంది అంటే తెలంగాణ కోసం ఫైట్ చేసే ఒక రీజనల్ పార్టీ లేదు. స్టేట్లో ఉన్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్, నేషనల్ పార్టీ, అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు రీజనల్ పార్టీ అని వాళ్ళు ఇప్పుడు అన్నా జనాలు నమ్మడానికి లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినప్పుడే జనాలకి నమ్మకం పోయి మేజర్ డౌన్ఫాల్ అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత కాంగ్రెస్, బీజేపీ కాకుండా బీజేపీ, ఇట్ ఈస్ ఆల్సో నేషనల్ పార్టీ. టీజేఎస్, తెలంగాణ జన సమితి, ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్తోని అలయన్స్లో ఉన్నాడు. వైఎస్ఆర్ టీపీ అని ఉండే షర్మిల పార్టీ, అది కాంగ్రెస్తో మర్జ్ చేసేసి ఏపీకి వెళ్ళిపోయింది. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ, ఇట్లాంటి చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి. దానికి ఆఫీసులు ఉండదు, దానికి లీడర్షిప్ ఉండదు, వాళ్ళకి ఒక విజన్ ఉండదు, దానికి ఏముండదు. సో తెలంగాణలో ఉన్న డిమాండ్ సప్లై గ్యాప్, అత్యంత డిమాండ్ సప్లై గ్యాప్ ఉన్నది ఒక రీజనల్ పార్టీ. దాన్ని కవితక్క గారు ఏదైతే ఫుల్ఫిల్ చేయడానికి, తెలంగాణ డెవలప్మెంట్ కోసం, తెలంగాణని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, తెలంగాణని గ్రోత్ చేసుకోవడం కోసం, తెలంగాణని స్కేలప్ చేసుకోవడం కోసం ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారో ఆ ఇనిషియేటివ్కి నేను సపోర్ట్ చేస్తున్నాను.
జై తెలంగాణ.